హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో అయితే మనకి ఈ సీజన్లో మాత్రమే దొరికే, అలాగే ఫ్రీగా దొరికే ఒక మంచి మన గార్డెన్కి ఎంతో యూజ్ఫుల్ అయ్యే ఒక ఐటమ్ గురించి అయితే మీకు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అదే గానుగ పువ్వు అండి. మనకి అందరికీ తెలుసు గానుగ చెట్టు అనేది చాలా ప్రయోజనాలు ఉంటుంది. అలాంటి దాన్ని మనము గార్డెన్లో వాడుకోవడం వల్ల మనకి చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి. మనకి గానుగ ఇప్పుడైతే ఆకులు రాలే సీజన్ అయితే అయిపోయింది. ఇంకా స్లోగా ఆకులు రావడం అనేది తగ్గిపోయాయి. మనము ఆ గానుగ చెట్టు ఆకుల్ని కూడా కలెక్ట్ చేసుకొని మనం సాయిల్ మిక్స్లో కానీ లేదా మల్చింగ్లో కానీ మన గార్డెన్లో ఏ విధంగా యూజ్ చేసుకున్నా కూడా మనకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. గానుగ చెట్టు నుంచి వచ్చే లైక్ మనకి ఆకులు కానీ పువ్వులు కానీ కాయలు కానీ అలాగే వేర్లు కొమ్మలు ఇలాంటివి ఏవైనా సరే మన గార్డెన్కి చాలా బాగా యూజ్ అవుతాయండి. ముఖ్యంగా మనం చేసుకునేది టెర్రస్ గార్డెన్లో చిన్న చిన్న గార్డెన్లు చిన్న చిన్న టబ్స్ అనేవి యూజ్ చేస్తాం కాబట్టి మనం మొక్కలకి ఎక్కువగా నెమటోడ్స్ కానీ లేకపోతే చీమల బెడద కానీ స్నేయిల్స్ ఇలాంటివి మనకి ఎక్కువగా మన గార్డెన్లో అయితే వస్తూ ఉంటాయి. మనం వీటిని కంట్రోల్ చేయాలంటే న్యాచురల్గా యూజ్ చేసే మెటీరియల్ని యూజ్ చేస్తూ ఉంటాము. అలాంటి వాటిల్లో మనకి బాగా ఉపయోగపడేది అలాగే ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి మనము ఈజీగా వాడుకోవచ్చు. దీన్ని అయితే కొంచెం కలెక్ట్ చేసుకునే ఓపిక అనేది మనకి ఉంటే చాలు, దీన్ని అయితే మనము మంచిగా వాడుకోవచ్చు. అదే గానుగ పువ్వు అండి. మనకి అన్ని రకాల పువ్వుల్ని కలెక్ట్ చేసుకోలేకపోవచ్చు. వేప పువ్వు అలాంటిది కొంచెం కలెక్ట్ చేయడం కష్టము, కానీ దీన్ని కొంచెం ఈజీగా కలెక్ట్ చేసుకోవచ్చు. మనం చెట్టు కింద రాలిపోయి ఉంటుంది, కొంచెం ఓపిక చేసుకొని కలెక్ట్ చేసుకుంటే చాలండి. మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మనము దీన్ని మల్చింగ్ లాగా అయినా యూజ్ చేసుకోవచ్చు మొక్కలకి, ఎందుకంటే మనకి సమ్మర్ వస్తుంది. సమ్మర్లో మల్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం మల్చింగ్ అనేది చాలా రకాలుగా చేస్తూ ఉంటాము. కార్డ్బోర్డ్స్లో లేకపోతే కోకోపీట్ యూజ్ చేసి లేకపోతే చెక్క పొట్టు వరిది పొట్టు ఇలా అన్ని రకాలుగా మనం డిఫరెంట్ మల్చింగ్స్ అయితే చేసుకుంటాము. మీకు ఒకవేళ ఇది మాత్రం అవైలబిలిటీ ఉంటే దీన్ని యూజ్ చేసుకొని మల్చింగ్ అనేది చేసుకోండి. మనము ఒక్కొక్కసారి మల్చింగ్ చేసుకోవడం వల్ల మనకి స్నేయిల్స్ శంకు అవి పురుగులు అయితే వస్తుంటాయి కదా స్నేయిల్స్, వాటి నుంచి ఇది మనము ఈ గానుగ పువ్వుతో మాత్రం చేసుకున్నాము అంటే అలాంటివి ఏవి ఉండవండి. మనకు తెలుసు కదా ఇది చాలా చేదుగా ఉంటుంది. గానుగ చెట్టు ఆకులు కానీ పువ్వులు కానీ చాలా చేదుగా ఉంటాయి కాబట్టి అవేమి రావన్నమాట. చీమలు కూడా తగ్గిపోతాయి మనకి ఇలాంటివి యూజ్ చేసుకోవడం వల్ల. ఇది మనకి చాలా చేదుగా ఉంటుంది కాబట్టి అవి కొంచెం తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇది మనకి న్యాచురల్గా ఉంటుంది కాబట్టి మనకు ఎర్త్ వామ్స్కి అయితే ప్రాబ్లం ఏమీ ఉండదండి. మనము దీన్ని యూజ్ చేయడం వల్ల ఎర్త్ వామ్స్ మాత్రం ఏమీ ఇష్యూ ఉండదు. సో మనము చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి దీన్ని యూజ్ చేసుకోవడం వల్ల. నేను ఇంకా ఇలా అయితే అన్ని మొక్కలకి అంటే ఇప్పుడు మనకి ఎక్కువగా లేదు కాబట్టి మల్చింగ్ లాగా యూజ్ చేసుకుంటున్నాను. మనకి ఒకవేళ ఎక్కువ ఉంది అనుకుంటే మాత్రము మనము కంపోస్ట్ బిన్లో వేసుకోవచ్చు, లేదా సాయిల్ మిక్స్ చేసేటప్పుడు దీన్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకొని మనము సాయిల్ మిక్స్ చేసుకునేటప్పుడు మన సాయిల్ మిక్స్లో వాడుకున్నట్టయితే మనము ఎక్స్ట్రాగా వేపపిండి వాడకపోయినా అంత ఇష్యూ ఉండదండి. ఎందుకంటే ఇది వేపపిండి కంటే కూడా ఇది మంచిగా యూజ్ అవుతుంది. మనము వేపపిండి అనేది మనకి వేరుకుళ్ళు అలాంటివి రాకుండా, అలాగే కొన్ని మట్టిలో ఉండే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా వేపపిండి అయితే యూజ్ చేస్తాం కదా. దాని బదులు ఆల్టర్నేటివ్గా దీన్ని వాడుకోవడం వల్ల కూడా దానికంటే ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా దీని కాయలు. నెక్స్ట్ మనకి దీని కాయలు అనేవి వస్తాయి పూత అనేది అయిపోయినాక. ఈ కాయలు మనకి 1 or 2 months పడుతుంది ఇంకా రావడానికి. ఈ కాయలు కూడా మనము మొక్కలకి మంచిగా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా ఈ కాయల్ని మనం ఓపెన్ చేసాము అంటే చిన్న చిక్కుడు గింజలాగా అలా ఉంటుంది. దాన్ని మనము కొంచెం డ్రై చేసుకొని పౌడర్ చేసుకొని మనము మొక్కలకి అప్లై చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవడానికి ఇయర్ మొత్తము స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. ఆ పౌడర్ని జస్ట్ మనము వాటర్లో వేసేసి 2 days ఫర్మెంట్ చేసేసి మనం మొక్కలకి ఫెర్టిలైజర్ గాను లేకపోతే సాయిల్ అప్లికేషన్ అయినా చేసుకోవచ్చు, లేదంటే స్ప్రే అయినా చేసుకోవచ్చు. ఇంకా మనకి ఒకవేళ ఇవి దొరకని వాళ్ళు మాత్రము మనకి కొంచెం స్టోర్స్లో ఆయుర్వేదిక్ స్టోర్స్లోకి వెళ్ళినట్టయితే దీని ఆయిల్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. అలాగే కొన్ని ఏరియాస్లో దీని అంటే మనకి ఆముదం చెక్క అలాంటివి దొరికినట్లు పల్లి చెక్క అవి దొరుకుతాయి కదా, అలాగా దీనిది కూడా
అది దొరుకుతుందండి చక్క. మనం దాన్ని తెచ్చి మనం వాటర్లో ఫర్మెంట్ చేసేసి మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు. దీనివల్ల మనకి నెమటోడ్స్ అనేవి తగ్గుతాయి, అలాగే గ్రబ్స్, సాయిల్లో వచ్చే డిసీజెస్ అనేవి చాలా తగ్గుతాయి. మనము దీన్ని ఈజీగా అవైలబుల్ ఉంటుంది కాబట్టి అందరూ మంచిగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం దీన్ని ఒకవేళ కంపోస్ట్లో యూజ్ చేసుకున్నట్టయితే కంపోస్ట్ క్వాలిటీ కూడా పెరుగుతుందండి. దీని ఆకులు కానీ కాయలు కానీ ఒకవేళ మనం కాయల్ని పొడి చేసుకొని వాడుకోలేకపోతే డైరెక్ట్గా మనము సాయిల్ మిక్స్లో కలిపి కూడా వాడుకోవచ్చు. ఇలా మనకి ఫ్రీగా దొరికే వాటితో మనం గార్డెనింగ్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. అలాగే మంచి బెనిఫిట్స్ అనేవి మన మొక్కలకైతే వస్తాయి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. అలాగే ఇంకా మీకు దీని గురించి ఏమైనా యూజెస్ తెలిస్తే చెప్పండి. మీకు దగ్గరలో ఉంటే అందరూ కలెక్ట్ చేసుకొని అయితే దీన్ని వాడండి గార్డెన్లో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.